ఐపీఎల్లో 7వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటన్స్ల మధ్య జరగనుంది. సీజన్లో తొలి గేమ్లో ఆర్సీబీని ఓడించిన సీఎస్కే ఆశించిన ఆరంభాన్ని పొందింది. సీఎస్కే చాలా స్థిరమైన జట్టుగా కనిపిస్తోంది. గత ఎడిషన్లో రన్నరప్గా నిలిచిన గుజరాత్ తమ ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై విజయంతో ప్రారంభించింది. శుభన్ గిల్ కెప్టెన్సీలో ఇది వారి తొలి విజయం. రెండు జట్లు గొప్ప బ్యాట్స్మెన్ మరియు బౌలర్లతో సమానంగా సరిపోలినందున సీఎస్కే వెస్ట్ జీటీ చూడడానికి ఆసక్తికరమైన మ్యాచ్ అవుతుంది. మరియు ఫీల్డింగ్ యూనిట్లో రెండు జట్లు అసాధారణమైనవి. తమ తొలి మ్యాచ్లలో గెలుపొందిన ఇరు జట్లు ఇప్పుడు అదే జోరును కొనసాగించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలని చూస్తున్నాయి. అలాగే రెండు జట్లు మొత్తం 5 సార్లు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఇందులో సీఎస్కే 2 మ్యాచ్లు గెలిచింది మరియు జీటీ 3 మ్యాచ్లు గెలిచింది. కెప్టెన్లు రుతురాజ్ గైక్వాడ్ మరియు శుభన్ గిల్ల మధ్య జరిగే కీలక పోరును మరియు జీటీ పేసర్లతో శివమ్ దుబే ఎలా ఆడతాడో చూడడానికి అభిమానులు చాలా ఇష్టపడతారు. అలాగే ఈ మ్యాచ్లో వీరిద్దరి మధ్య కీలక పోరాటాలు జరగవచ్చు. గుజరాత్ టైటన్స్కు శుభన్ గిల్ ఓపెనర్. మ్యాచ్లో అతను మెరుపు ఆరంభం చేయాలని చూస్తాడు. ముస్తాఫిజుర్ రహీమాన్ చివరి గేమ్లో అద్భుతమైన స్పెల్ చేశాడు. అతని పేస్ అటాక్తో అతన్ని అవుట్ చేయాలని చూస్తాడు. అలాగే ఐపీఎల్ 2024లో సీఎస్కేకి రచిన్ రవీంద్ర కొత్త ఓపెనర్. గత మ్యాచ్లో మంచి హిట్టింగ్ చేశాడు మరియు అలాంటి ప్రదర్శన చేయాలని చూస్తాడు. రషీద్ ఖాన్ జీటీకి అత్యంత అనుభవజ్ఞుడైన స్పిన్నర్. రచిన్ రవీంద్ర వికెట్ పడగొట్టాలని చూస్తాడు. అలాగే గుజరాత్ టైటన్స్కు సాయి సుదర్శన్ ప్రాణాంతకమైన టాప్ ఆర్డర్ బ్యాటర్. అతను మునుపటి సీఎస్కే వెస్ట్ జీటీ మ్యాచ్లో అద్భుతమైన నాక్ ఆడాడు. రవీంద్ర జడేజా సీఎస్కే జట్టులో ఘోరమైన స్పిన్నర్ మరియు అతన్ని అవుట్ చేయాలని చూస్తాడు. అలాగే ఈ మ్యాచ్లో కీలక ఆటగాళ్లు ఇలా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్లో బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, శివమ్ దుబే మరియు డారెల్ మిచెల్ జట్టులోని కీలక సభ్యులుగా ఉన్నారు. బౌలింగ్లో ముస్తాఫిజుర్ రహీమాన్, రవీంద్ర జడేజా, దీపక్ చహార్లు ఉన్నారు. ఈ గేమ్లో మెరుస్తారని భావిస్తున్నారు. గుజరాత్ టైటన్స్లో శుభన్ గిల్, డేవిడ్ మిల్లర్, కేన్ విలియమ్సన్ మరియు సాయి సుదర్శన్ జట్టుకు శక్తివంతమైన బ్యాటర్లు. అలాగే బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్లు కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. అలాగే సీఎస్కే వెస్ట్ జీటీ మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం 6% ఉంది. అందుకే వాతావరణం మ్యాచ్కు ఆటంకం కలిగించే అవకాశం లేదు. పిచ్ పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి మరియు బ్యాటర్లు పెద్ద నాక్లను స్మాష్ చేయడం కష్టం. చిదంబరం స్టేడియం బౌలర్లకు చాలా మద్దతునిస్తుంది.